వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. ఈరోజు మనం బ్రిటిష్ పరిపాలనా కాలంలో రూపొందించబడ్డటువంటి చట్టాలలో చివరి చట్టం భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమంలో రూపొందించబడ్డటువంటి చివరి చట్టంగా దేని చెప్తామంటే 1947 భారత స్వతంత్ర చట్టం. 1947 భారత స్వతంత్ర చట్టం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటి చివరి చట్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం గురించి తెలుసుకునే ముందు ఈ చట్టము తీసుకురావడానికి ఎలాంటి పరిణామాలు అనేటువంటి సంభవించినాయి, ఎలాంటి ఉద్యమాల నేపథ్యంలో, ఎలాంటి యొక్క ఒత్తిళ్ల నేపథ్యంలో, పోరాటాల నేపథ్యంలో ఈ చట్టం అనేది తీసుకురాబడిందో ఈ చట్టం యొక్క నేపథ్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో 1935 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది రూపొందించబడింది. ఇది అతిపెద్ద చట్టం. బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన చట్టాల్లో అతిపెద్ద చట్టంగా ఈ చట్టాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1937 నుంచి అమల్లోకి వచ్చింది. 1937 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. ఆ క్రమంలోనే 1939లో ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం అనేటువంటిది 1939 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం అనేటువంటి కొనసాగింది. 1939లో ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందో, ప్రారంభం కాగానే భారతదేశం యొక్క అనుమతి లేకుండా, భారతీయుల యొక్క అభిప్రాయంతో సంబంధం లేకుండా బ్రిటను ఏకపక్షంగా రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశము మాకు మద్దతుగా నిలుస్తుంది, మాకు అనుకూలంగా పోరాటం చేస్తుంది అని బ్రిటన్ ఏకపక్షంగా ప్రకటించడం అనేటువంటి జరిగింది. జర్మనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది భారతదేశము మా పక్షాన అని బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారత జాతీయోద్యమ నాయకులు ముక్త కంఠంతో వ్యతిరేకించడం అనేది జరిగింది. వ్యతిరేకించడమే కాకుండా భారతదేశంలో అప్పటికే ఎన్నికైన ప్రభుత్వాలు అవుతున్నాయో ఆ ఎన్నికైన ప్రభుత్వాలు వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వాల నుంచి రాజీనామా చేసి బయటికి రావడం అనేటువంటి జరిగింది. అట్లా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1939లో బ్రిటను ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అనేటువంటివి, ఉద్యమాలు అనేటువంటివి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆనాటి భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్గా ఉన్నటువంటి లార్డ్ లిన్లిత్గో ఆనాటి గవర్నర్ జనరల్ వైస్రాయ్ 1940 కాలంలో భారతీయుల్ని ఒప్పించమని, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి సహకారాన్ని అందించే విధంగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలని, ఆ దిశగా వాళ్ళతో చర్చలు జరపమని, ఆ దిశగా వాళ్ళకు ఎలాంటి యొక్క హామీలు కావాలనో ఇయ్యమని బ్రిటిష్ ప్రభుత్వము ఆనాటి వైస్రాయ్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ లిన్లిత్గోకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లార్డ్ లిన్లిత్గో భారతదేశంలో
ఉన్నటువంటి జాతీయోద్యమ నాయకుల్ని సంతృప్తి పరచడం కోసము కొన్ని ప్రతిపాదనల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ ప్రతిపాదన అనేటువంటి ఆగస్టులో ఆయన తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఈ లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనల్ని ఆగస్టు ప్రతిపాదనలను కూడా పిలవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆగస్టు ప్రతిపాదనలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఆగస్టు ప్రతిపాదనలో ఉన్నటువంటి అంశాల్లో ప్రధానమైన అంశం ఏంటిదంటే, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ స్టేటస్ని కల్పిస్తాము, అంటే పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేటువంటి అవకాశము మీకు ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క లార్డ్ లిన్లిత్గో చేసిన ప్రతిపాదనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. ఈ లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనల్ని భారతీయులు విశ్వసించలేదు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు చేసిరు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రతిపాదన అనేటువంటి అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదన అనేటువంటివి అమలయ్యే ప్రతిపాదనలు కావు అని భారత జాతీయోద్యమ నాయకులు లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనని తిరస్కరించడం అనేటువంటి జరిగింది. లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనని ఎప్పుడైతే భారత జాతీయోద్యమ నాయకులు తిరస్కరించారో అప్పుడు ఆటోమేటిక్గా బ్రిటిష్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి స్టాఫర్డ్ క్రిప్స్, బ్రిటిష్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి స్టాఫర్డ్ క్రిప్స్ని భారతదేశానికి పంపించడం అనేది జరిగింది. బ్రిటిష్ క్యాబినెట్ మంత్రి భారతదేశంకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయోద్యమ నాయకులతో చర్చలు జరిపి కొన్ని ప్రతిపాదనలు అనేటువంటివి ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఆ ప్రతిపాదనలో భాగంగా చూపించినటువంటి రెండు ప్రధానమైన అంశాలు ఏంటి అంటే, ఒకటి, భారతదేశంలో ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తాము అని భారతదేశంలో ఎప్పటి నుంచో డిమాండ్గా ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తు, భారతదేశానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఆ డిమాండ్ను అంగీకరిస్తూ భారతదేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకి మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి ఈ క్రిప్స్ ప్రతిపాదనలో భాగంగా తీసుకురావడం అనేది జరిగింది. ఇట్లా క్రిప్స్ భారతదేశంలో ఎప్పటి నుంచో భారతీయులు డిమాండ్ చేస్తున్నటువంటి ఇంకా అనేక డిమాండ్లు కూడా అమలు చేస్తామని, రెండో ప్రపంచ యుద్ధంలో మాకు సహకరించమని స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశంలో ఉన్న జాతీయోద్యమ నాయకుల ముందులో కొన్ని ప్రతిపాదనలు ఉంచడం జరిగింది. వాటినే క్రిప్స్ ప్రతిపాదనలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. క్రిప్స్ ప్రతిపాదనలు అనేటువంటి ఎప్పుడు తీసుకురాబడ్డాయంటే 1942 మార్చి 22న క్రిప్స్ ప్రతిపాదన అనేటువంటివి తీసుకురావడం జరిగింది. ఈ క్రిప్స్ ప్రతిపాదనలు అనేటువంటివి మహాత్మా గాంధీ దీన్ని వ్యతిరేకించిండు. క్రిప్స్ ప్రతిపాదనని దివాలా తీయబోయే బ్యాంకు చెక్కుపై ముందస్తు తేదీ వేసి ఇచ్చినట్టుగా ఉంది ఈ యొక్క క్రిప్స్ ప్రతిపాదనలు. కాబట్టి క్రిప్స్ ప్రతిపాదనని తిరస్కరిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి క్రిప్స్ ప్రతిపాదన అనేటువంటి సరైన కావు అని చెప్పేసి క్రిప్స్ ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది. అలా క్రిప్స్ రాయబారం అనేటువంటిది విఫలం కావడం అనేది జరిగింది భారతదేశంలో. క్రిప్స్ రాయబారం విఫలం కాగానే ఇమ్మీడియట్గా భారతదేశంలో మహాత్మా గాంధీ మరొక బలమైన ఉద్యమాన్ని చేపట్టాలనేటువంటి సంకల్పంతో భారతదేశంలో ఒక చివరి ఉద్యమంగా, అంతిమ ఉద్యమంగా, భారతదేశ స్వతంత్ర పోరాటంలో చివరి ఉద్యమంగా ఒక బలమైన ఉద్యమం నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. క్విట్ ఇండియా తీర్మానం. క్రిప్స్ ప్రతిపాదన అనేటువంటివి తిరస్కరించబడిన తర్వాత, క్రిప్స్ రాయబార వైఫల్యం తర్వాత
భారతదేశంలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మరొక బలమైన ఉద్యమము ఏంటిదంటే క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది 1942లో మహాత్మా గాంధీ చేపట్టడం అనేది జరిగింది. 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఇది చివరి ఉద్యమం కావాలి భారతదేశ స్వతంత్ర పోరాటంలో అని చెప్పేసి పేర్కొంటూ అప్పటి వరకు శాంతి శాంతి అన్నటువంటి మహాత్మా గాంధీ సైతం ఈ యుద్ధంలో ఒక బలమైన నినాదాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఆ నినాదం ఏంటంటే డూ ఆర్ డై, డూ ఆర్ డై. విజయమో వీరస్వర్గమో, స్వతంత్ర పోరాటంలో పాల్గొనండి లేదా మరణించండి అనేటువంటి ఒక నినాదము మహాత్మా గాంధీ ఇవ్వడం చేత క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది బలోపేతం కావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది అద్భుతంగా కొనసాగడం అనేది జరిగింది. క్విట్ ఇండియా అంటే ఇండియాని వదిలి వెళ్ళిపోండి అనే ఒక బలమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు మహాత్మా గాంధీ. ఎప్పుడు అంటే 1942లో. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటి భారతదేశంలో బలంగా కొనసాగుతున్నప్పుడు భారతదేశంలో హిందూ ముస్లింల మధ్యన వైషమ్యాలు ఉన్నాయి. ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యన వైషమ్యాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వీరిద్దరిని కలిపేటువంటి ప్రయత్నంలో భాగంగా 1944 సంవత్సరంలో సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది హిందూ ముస్లింని ఐక్యం చేసేందుకు. ముస్లిం లీగ్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మధ్యన ఒక ఐకమత్యాన్ని కుదిరించడం కోసము మనం కలిసి కొట్లాడితే భారతదేశానికి స్వతంత్రం వస్తుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా భారతదేశ విభజన అనేటువంటిది ఆలోచిద్దామని చెప్పేసి ఈ యొక్క చక్రవర్తి రాజగోపాలాచారి ప్రతిపాదన తీసుకురావడము. ఆ ప్రతిపాదనలో ఉన్నటువంటి అంశాలు ముస్లిం లీగ్ పార్టీ అంగీకరించలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించలేదు. కాబట్టి అది వైఫల్యం చెందడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో లార్డ్ వెవెల్, ఆనాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ వెవెల్ భారతదేశంలో ఉన్న జాతీయోద్యమ నాయకుల్ని సంతృప్తిపరచడం కోసము, రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం యొక్క సహకారాన్ని పొందడం కోసము మరొక ప్రణాళికతో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. 1945లో లార్డ్ వెవెల్ ఒక ప్రణాళిక తీసుకొస్తూ ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, జాతీయోద్యమ నాయకులు యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లని మేము అంగీకరిస్తున్నాము, వాటిని తక్షణమే మేము అమలు చేస్తాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన అనేటువంటిది తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే భారతదేశంలో ప్రధానంగా రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, దాంట్లో భాగంగానే భారతదేశంలో వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి జాతీయ ప్రభుత్వంగా కొనసాగుతుందని, పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది కల్పిస్తామని, భారతదేశంలో బ్రిటిష్ ప్రయోజనాలు అనేటువంటివి నెరవేర్చడం కోసము ఒక హై కమిషనర్ అనేటువంటిది వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇలాంటి అనేక రకాల ప్రతిపాదనతో ఒక ప్రణాళిక రూపొందించడం అనేది జరిగింది. అది లార్డ్ వెవెల్ ప్రణాళికగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. 1945 జూన్ 14న ఈ ప్రణాళికని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఈ లార్డ్ వెవెల్ యొక్క ప్రతిపాదనలు కూడా భారత జాతీయోద్యమ నాయకులు తిరస్కరించడం అనేది జరిగింది. ఆ భారత జాతీయోద్యమ నాయకులు తిరస్కరించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యొక్క జాతీయోద్యమ నాయకుల్ని సంతృప్తి పరచాలి అంటే
భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడము తప్ప మరొక ఆలోచన చేయడానికి అవకాశం లేదు అనేటువంటి ఒక భావన బ్రిటిష్ ప్రభుత్వానికి కలిగింది. ఈ క్రమంలోనే 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటన్లో ఎన్నికలు జరిగినాయి. బ్రిటన్లో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ప్రధానంగా బ్రిటన్లో ద్విపార్టీ విధానం అనేది అమల్లో ఉంది. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, రెండోది లేబర్ పార్టీ. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. కన్జర్వేటివ్ పార్టీ 1945లో జరిగినటువంటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ పార్టీ తరపున క్లైమేట్ అట్లీ ప్రధానమంత్రి కావడం అనేది జరిగింది బ్రిటన్కి. బ్రిటన్ ప్రధానమంత్రిగా క్లైమేట్ అట్లీ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిండో, క్లైమేట్ అట్లీ యొక్క ఆలోచన కూడా భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఒక ప్రధానమైనటువంటి ఒక ఆలోచన, ఒక దూరదృష్టితోని ఎప్పటి నుంచో లేబర్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. సో దాన్ని నెరవేర్చేటువంటి క్రమంలోనే భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటిస్తే బాగుంటుందని, ఏ ప్రాతిపదికన భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించాలనో అధ్యయనం చేయమని భారతదేశానికి ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్, దాన్నే మంత్రిత్రయ రాయబారం అని కూడా పిలుస్తాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశంలో రావడానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేటువంటిది భారతదేశంలో పర్యటించి భారతదేశ ప్రజలకు అంగీకృతమైనటువంటి వాళ్ళ ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని కొన్ని ప్రతిపాదనలు చేసింది. దాన్నే క్యాబినెట్ మిషన్ ప్లాన్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా బ్రిటన్లో ఉన్నటువంటి 3 క్యాబినెట్ మంత్రులు ఈ యొక్క మంత్రిత్వ రాయబారంలో పాల్గొనడం అనేది జరిగింది. ఫెదరిక్ లారెన్స్, ఏబి అలెగ్జాండర్, స్టాఫర్డ్ క్రిప్స్, వీళ్ళు 3 ఆధ్వర్యంలో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేటువంటి ఏర్పాటు చేయబడ్డది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్కి ఎవరు నాయకత్వం వహించారంటే ఫెదరిక్ లారెన్స్ నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఫెదరిక్ లారెన్స్ ఆధ్వర్యంలో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేటువంటిది భారతదేశంలో పర్యటించి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాల్ని సేకరించి ఒక ప్రణాళిక అనేటువంటిది రూపొందించడం అనేది జరిగింది. ఆ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అంటే, భారతదేశంలో రాజ్యాంగం అనేటువంటిది ఏర్పాటు చేయడానికి ఒక రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది అవసరం. ఆ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకి తక్షణమే ఆ రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్కి పరోక్ష ఎన్నికలు జరిపి ప్రతి 10 లక్షల మంది జనాభాకి ఒక ప్రతినిధి చొప్పున రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య అనేటువంటిది నిర్ణయించాలి అని సూచించింది. అదేవిధంగా భారతదేశంలో హిందూ ముస్లింల మధ్యన, ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ అనేటువంటి మరొక దేశం ఏర్పాటు కావడం అనేటువంటి సాధ్యం కాదు అని ప్రకటించడం జరిగింది. అలా ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చిందో, క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచించినటువంటి దాంట్లో ప్రధానమైన అంశము పాకిస్తాన్ అనేటువంటి సపరేట్ దేశంగా ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడైతే పేర్కొన్నదో, ఆటోమేటిక్గా ముస్లిం లీగ్ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరిగింది.
క్యాబినెట్ మిషన్ ప్లాన్ని భారత జాతీయ ఉద్యమ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది, కానీ ముస్లిం లీగ్ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది. సో ఆ వ్యతిరేకించడమే కాకుండా భారతదేశంలో అల్లర్లకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది, ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగింది. సో ఈ నేపథ్యంలోనే భారతదేశంలో తక్షణమే ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచించింది. దాంట్లో భాగంగా భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటి ఏర్పడింది 1946 సెప్టెంబర్ 2న. 14 మంది చేత ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డది. జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా భారతదేశంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డది. ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని 14 మంది చేత తాత్కాలిక ప్రభుత్వం ఉండాలని కూడా ఎవరు సూచించారంటే క్యాబినెట్ మిషన్ ప్లానే సూచించింది, మంత్రిత్వ రాయబారమే సూచించింది. ఆ సూచన మేరకే 1946 సెప్టెంబర్ 2వ తారీఖున భారతదేశంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్ పార్టీ మొదలు చేరడానికి సంసిగ్ధత వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత కొన్ని చర్చల తర్వాత తాత్కాలిక ప్రభుత్వంలో ఈ యొక్క ముస్లిం లీగ్ పార్టీ కూడా భాగస్వామ్యం కావడం అనేటువంటిది జరిగింది. సో అట్లా భారతదేశంలో 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది ఆవిర్భవించింది. సో ఇదే క్రమంలో భారతదేశంలో మరొక ప్రకటన అనేటువంటి భారతదేశానికి సంబంధించి బ్రిటన్ పార్లమెంట్ చేసింది. ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లైమెట్ అట్లీ బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడుతూ 1947 ఫిబ్రవరిలో ఫిబ్రవరి 20న బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ 1948 జూన్ కల్లా బ్రిటన్ భారతదేశం నుంచి పూర్తి స్థాయిలో వైదొలుగుతుంది అని ప్రకటన చేయడం అనేది జరిగింది బ్రిటిష్ పార్లమెంట్లో ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లైమెట్ అట్లీ. భారతదేశంలో ఈ క్లైమెట్ అట్లీ ప్రకటనని స్వాగతించినటువంటి వ్యక్తులు అంటే మహాత్మా గాంధీ. బ్రిటిష్ ప్రభుత్వము చేసేటువంటి అన్ని రకాల ప్రకటనలో కల్లా అత్యుత్తమమైన ప్రకటన ఏదైనా ఉంది అంటే అది అట్లీ ప్రకటన మాత్రమే అని మహాత్మా గాంధీ స్వాగతించడం అనేటువంటి జరిగింది. సో ఈ క్రమంలో భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రము ఏ ప్రాతిపదిక పైన ఇవ్వాలనో విధి విధానాలు రూపొందించమని భారతదేశానికి లార్డ్ మౌంట్ బాటన్ చివరి గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ని పంపించడం అనేది జరిగింది. లార్డ్ వెవెల్ స్థానంలో లార్డ్ మౌంట్ బాటను భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఆ లార్డ్ మౌంట్ బాటను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత అందరి అభిప్రాయాలు క్రోడీకరించిన తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ ఒక ప్రణాళికని రూపొందించడం అనేది జరిగింది. ఆ లార్డ్ మౌంట్ బాటను ప్రణాళికలో ఉన్నటువంటి అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే భారతదేశాన్ని 2 డొమినియన్లుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అని. 2 డొమినియన్లు అంటే భారత్ పాకిస్తాన్ అనేటువంటి 2 దేశాలుగా ఈ అఖండ భారతదేశాన్ని విభజించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక ప్రతిపాదన. 2 దేశాలకి విడివిడిగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి అని. స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. ఆ స్వదేశీ సంస్థానాలకి పూర్తి స్వేచ్ఛనిస్తూ వాళ్ళు భారతదేశంలోనైనా చేరవచ్చు, లేదా పాకిస్తాన్లోనైనా చేరవచ్చు, లేదా స్వతంత్రంగానైనా కొనసాగవచ్చు
అనేటువంటి స్వేచ్ఛని స్వదేశీ సంస్థానాలకి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. కామన్వెల్త్లో సభ్యత్వం అనేటువంటిది ఐచ్ఛికం. భారతదేశము పాకిస్తాన్లు కావాలనుకుంటే సభ్యత్వాన్ని పొందవచ్చు, లేకపోతే అవసరం లేదు. పంజాబ్ని 2 భాగాలుగా, బెంగాల్ని 2 భాగాలుగా విభజిస్తూ భారత్ పాకిస్తాన్ 2 దేశాలుగా విభజిస్తూ భారతదేశానికి స్వతంత్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి లార్డ్ మౌంట్ బాటన్ ఒక ప్రణాళికని రూపొందించడం అనేది జరిగింది. ఈ ప్రణాళిక ఆధారంగా భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వానికి అందించడం అనేది జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వము ఆ లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ విభజన అనేటువంటిది చేయడానికి వీలు లేదని, దేశాన్ని విడగొట్టొద్దని, ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళికని భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ముస్లిం లీగ్ పార్టీ స్వాగతించడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో ఎప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందో బ్రిటిష్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. బ్రిటిష్ ప్రభుత్వం పునరాలోచన చేస్తుందన్నటువంటి ఒక ఆలోచన, ఒక సమాచారము ముస్లిం లీగ్ పార్టీకి అందడము, ఆ ముస్లిం లీగ్ పార్టీ నాయకుడైనటువంటి మొహమ్మద్ అలీ జిన్నా ఒక ప్రకటన జారీ చేయడం అనేది జరిగింది. ఏంటిది అంటే, భారతదేశాన్ని సాధ్యమైతే విభజిస్తాము, సాధ్యం కాకపోతే ధ్వంసం చేస్తాము అని మొహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడైతే ఈ బలమైన ప్రకటన చేయడం జరిగిందో అప్పుడు దేశవ్యాప్తంగా హింస అనేటువంటిది చెలరేగింది. హింస, రక్తపాతం, ఢిల్లీ పరిసర ప్రాంతాలు రక్తంతో పూర్తిగా తడిసిపోతున్నటువంటి సందర్భం. ఇంత పెద్ద రక్తపాతం అవసరమా అని మహాత్మా గాంధీ ఆ రక్తపాతాన్ని చూసి కలత చెంది భారతదేశం అనేటువంటిది ప్రశాంతంగా ఉండాలంటే విభజన తప్పనిసరి అనేటువంటి ఒక ఆలోచన మహాత్మా గాంధీలో కలిసి ఉండి కొట్టుకోవడం కంటే విడిపోయి ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించడం మంచిది కదా అని మహాత్మా గాంధీ ప్రకటన చేయడం జరిగింది. అంటే మహాత్మా గాంధీ సూత్రప్రాయంగా దేశ విభజనకి అంగీకరించిండు అనేటువంటి ఒక అభిప్రాయానికి బ్రిటిష్ ప్రభుత్వం రావడం అనేది జరిగింది. అట్లా ఇక లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళికే ఆధారం, దాన్ని బేస్ చేసుకునే ఇక భారతదేశానికి ఒక స్వతంత్ర చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే భారతదేశంలో ఒక చివరి చట్టంగా భారత స్వతంత్ర చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వము తీసుకురావడం అనేది జరిగింది. ఏ ప్రణాళిక ఆధారంగా అంటే లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా. ఇది 1947 భారత స్వతంత్ర చట్టానికి ఉన్నటువంటి నేపథ్యం. భారత స్వతంత్ర చట్టం 1947. ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? ఈ చట్టం అనేటువంటిది బ్రిటిష్ పార్లమెంట్లో, బ్రిటన్ పార్లమెంట్లో 1947 జూలై 4వ తారీఖున బ్రిటిష్ పార్లమెంట్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ చట్టము జూలై 15వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. జూలై 18వ తారీఖున ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి అయినటువంటి 6th జార్జ్, 6వ జార్జ్ ఈ యొక్క చట్టానికి ఆమోదం తెలపడం అనేటువంటిది జరిగింది. అట్లా భారతదేశంలో
భారతదేశంలో ఈ భారత స్వతంత్ర చట్టం అనేటువంటిది తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది. ఇక ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు చెప్పుకునే ముందు, ఈ చట్టం అనేటువంటిది భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఈ చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ఈ చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ చట్టం అనేటువంటిది ఆగస్టు 14 అర్ధరాత్రి అమల్లోకి వచ్చింది కాబట్టి అర్ధరాత్రి తర్వాత 15వ తారీఖు వస్తుంది కాబట్టి భారతదేశము 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కానీ పాకిస్తాన్ అనేటువంటిది ఆగస్టు 14 స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి ఆగస్టు 14 స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అట్లా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత ఈ చట్టం అనేది భారతదేశంలో అమల్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ చట్టం భారతదేశంలో రూపొందించబడ్డటువంటి అన్ని చట్టాలకెల్లా, లేదా బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన అన్ని చట్టాల్లోకెల్లా అత్యంత ఉదాత్తమైనది, గొప్ప చట్టంగా సో బ్రిటిష్ ప్రధానమంత్రి క్లైమేట్ అట్లీ పేర్కొనడం అనేది జరిగింది. యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా ఈ చట్టాన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది. యుద్ధం లేకుండా జరిగిన ఒక శాంతి ఒప్పందంగా ఏ చట్టాన్ని పేర్కొంటారు అంటే భారత స్వతంత్ర చట్టం 1947ని పేర్కొనడం అనేది జరుగుతుంది. సో ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాల్లో కొన్ని అంశాలను చూద్దాం. అందులో ఒకటి, ఇండియా పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలు అనేటువంటి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలు ఏర్పాటు చేస్తూ 2 దేశాలకి విడివిడిగా స్వతంత్రాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. 2 దేశాలు స్వతంత్ర దేశాలుగా కొనసాగుతాయి. భారతదేశంలో పంజాబ్ ప్రాంతాన్ని 2 భాగాలు విభజించి పశ్చిమ పంజాబ్ని పాకిస్తాన్లో కలుపుతూ తూర్పు పంజాబ్ని భారతదేశంలో కలపడం అనేది జరిగింది. బెంగాల్ని 2 భాగాలు విభజిస్తూ తూర్పు బెంగాల్ని పాకిస్తాన్కి ఇస్తూ పశ్చిమ బెంగాల్ని భారతదేశంలో కొనసాగిస్తూ సింధు అనేటువంటి రాష్ట్రాన్ని పాకిస్తాన్లో భాగస్వామ్యం చేస్తూ, ఇక భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వివాదాస్పద ప్రాంతాలు, సంస్థానాలపైన అభిప్రాయ సేకరణ చేసి పాకిస్తాన్లో భారతదేశంలో కలిపి పాకిస్తాన్ దేశాలని ఏర్పాటు చేస్తూ స్వతంత్రాన్ని ప్రకటించడం అనేది జరిగింది. అట్లా ఇండియా పాకిస్తాన్ 2 స్వతంత్ర దేశాలు అనేటువంటివి ఏర్పడ్డాయి ఈ చట్టం ద్వారా. ఈ చట్టం ద్వారా పాకిస్తాన్ మొదటి అధ్యక్షుడిగా మహమ్మద్ అలీ జిన్నా బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది. లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్కి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. భారతదేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు కావడం అనేది జరిగింది. సో ఇట్లా ఇండియా పాకిస్తాన్ 2 స్వతంత్ర దేశాలు అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి ఈ చట్టం ద్వారా. ఇక 2 వేరువేరు రాజ్యాంగ పరిషత్తులు అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు భారతదేశంలో 1946 కాలంలోనే డిసెంబర్ 9 భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ అని ఏర్పడింది. అది ఉమ్మడి రాజ్యాంగ పరిషత్తు. ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో, ఆ దేశ విభజన జరిగిన తర్వాత 2 దేశాలకు విడివిడిగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది.
భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ రూపొందిస్తుంది, పాకిస్తాన్కి కావాల్సిన రాజ్యాంగాన్ని పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ రూపొందిస్తుంది. కాబట్టి రెండు వేరువేరు రాజ్యాంగ పరిషత్తులు అనేటువంటివి ఏర్పాటుకి చట్టం అవకాశాన్ని కల్పించింది. ఇక స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దు చేయబడింది. భారతదేశంలో అప్పటికి 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ 562 స్వదేశీ సంస్థానాల పైన బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దు చేయబడింది. ఆ సంస్థానాలకి స్వేచ్ఛనిస్తూ పాకిస్తాన్లో కానీ లేదా భారతదేశంలో కానీ ఎక్కడైనా మీరు చేరవచ్చు లేదా స్వతంత్రంగా కొనసాగవచ్చు అనే స్వేచ్ఛను కూడా వాటి కల్పించడం అనేటువంటి జరిగింది. సో ఇక భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దు చేయబడింది. భారతదేశానికి సంబంధించిన పరిపాలన చూసుకుంటేందుకు భారత వ్యవహారాల కార్యదర్శి అనే పదవి ఉండే. ఆ భారత వ్యవహారాల కార్యదర్శి అనే పదవి కూడా రద్దు చేయబడ్డది. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి అని. అట్లా భారత వ్యవహారాల కార్యదర్శి పదవి కూడా రద్దు చేయడం అనేది జరిగింది. సో ఇక బ్రిటిష్ రాజు లేక రాణికి ఉన్నటువంటి భారత చక్రవర్తి అనే బిరుదు కూడా రద్దయింది. భారతదేశం నుంచి పూర్తిగా వైదొలుగుతారు కాబట్టి భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి భారత చక్రవర్తి అనేటువంటి యొక్క బిరుదు కూడా రద్దు చేయబడింది ఈ చట్టం ద్వారా. ఇక రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేస్తుంది. రెండు దేశాలకి వేరువేరుగా రాజ్యాంగ పరిషత్తులనే ఏర్పడాయి కాబట్టి ఆ రాజ్యాంగ పరిషత్తులే తాత్కాలిక పార్లమెంటుగా, అంటే మళ్ళీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి పార్లమెంట్ అనేటువంటి ఏర్పడేంత వరకు రాజ్యాంగ పరిషత్కే తాత్కాలిక పార్లమెంటుగా కొనసాగుతాయి అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. ఇలా భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టమే భారత స్వతంత్ర చట్టం 1947. ఈ చట్టం అనేది భారతదేశంలో తీసుకొచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఈ చట్టాన్ని ఉద్దేశిస్తూ భారతదేశం స్వతంత్రం పొందేటువంటి క్రమాన్ని ఉద్దేశిస్తూ సో యావత్ ప్రపంచం నిద్రావస్థలో ఉన్నప్పుడు నా భారత జాతి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటుంది. భారతదేశానికి సేవ చేయడం అంటే కోట్లాది మంది పీడితులకి సేవ చేయడమే అని వ్యాఖ్యానించడం అనేది జరిగింది. కాబట్టి ఎందరో అమరవీరుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛాలకి ఈ చట్టమే ప్రధానమైన కారణం. కాబట్టి ఇది బ్రిటిష్ కాలంలో రూపొందించబడ్డ చివరి చట్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమంలో ఇది చివరి చట్టంగా చెప్పవచ్చు.